రాజోలు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మొసరపల్లి గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జగన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సమ్మతించారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంగళవారం రాజోలు పర్యటనలో ఉన్నటువంటి మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి కోనసీమ వాసులు ఈ అంశాన్ని తీసుకొచ్చి వింతపత్రాన్ని అందించగా మంత్రి దుర్గేష్ స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తెలుగువారి పెద్ద పండుగగా జరుపుకునే సంక్రాంతిని పురస్కరించుకుని ఏటా లక్షలాది మంది భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరిగే జగన్ తోట ప్రభల తీర్థ మహోత్సవానికి ప్రత్యేకంగా ఉందని తెలియజేశారు. కేవలం మందగిరి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పేరు ఉన్నటువంటి ప్రభల తీర్థం ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వహృదయంతో దాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడానికి సమ్మతి తెలిపారు. దీనికి సంబంధించి పర్యాటక శాఖ మంత్రిగా నేను, అదేవిధంగా మా సృజనాత్మకత కమిటీ చైర్పర్సన్ తేజస్విని గారు ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారిని అడగడం, ముఖ్యమంత్రి గారు వెంటనే సమ్మతించడం జరిగింది. దీన్ని త్వరలోనే పూర్తి స్థాయిలో రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి అన్ని రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదండలుగా ఉంటుందనేటువంటి మాటను తెలియజేస్తూ ఇక్కడ ప్రజలందరి కోరిక కూడా జగన్ తోట ప్రభల తీర్థాన్ని అద్భుతంగా ప్రజలందరికీ చూపించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మా నాయకులు, ఉప ముఖ్యమంత్రి వారు కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రభల తీర్థం గురించి ప్రత్యేకంగా ఆయన ప్రస్తుతించడం జరిగింది. ఇది ఇన్నాళ్ళకి సాకారమై ఈ కూటమి ప్రభుత్వం హయాంలో అది రాష్ట్ర పండుగగా ప్రకటించబడడం అనేటువంటి చాలా ఆనందకరమైన విషయంగా మీ అందరికీ తెలియజేస్తూ దీన్ని బాగా నిర్వహిద్దాం, అందరం కలిసి దీన్ని సక్సెస్ చేద్దాం అనేటువంటి మాటను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.